హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. భారతీయ పట్టాల మీద ఇక మీదట వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లే కాకుండా వందే భారత్ మెట్రో రైళ్ల యొక్క సమయం కూడా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్ల యొక్క ఫస్ట్ లుక్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకు ఆన్లైన్ లో అందుబాటులో ఉంది, ఒకసారి చూడండి. కాపీరైట్ వల్ల ఇక్కడ మెన్షన్ చేయలేదు. త్వరలోనే వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైళ్లు అనేవి భారతీయ పట్టాల మీద పరుగులు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. వీటిని జూలై నెలలో ట్రయల్ రన్ అనేది నిర్వహించబోతున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ కి ఈ ట్రైన్ కి చాలా తేడాలు అనేవి ఉంటాయి. అండ్ కలరు అలాగే మిగతా డిజైనింగ్ విషయంలో మాత్రం సేమ్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది ఎలాగుంటుందో ఈ ట్రైన్ కూడా అలాగే ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్ లో మాత్రం చాలా మార్పులు అనేవి ఉంటాయి. వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో సిట్టింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ నిల్చోడానికి ఛాన్స్ అనేది ఉండదు. కానీ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ లలో నిల్చోడానికి ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ట్రైన్ మొత్తంలో మనకి 100 సీట్ల వరకు ఉండవచ్చు. కూర్చోడానికి కంటే నిలబడడానికి ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండనంది. ఈ రైలు అనేవి పుష్పుల్ టెక్నాలజీ తోటి అందుబాటులోకి వస్తుంది. ప్రతి 4 కోచెస్ కి ఒక లోకో కార్ అనేది ఉంటుంది. మొత్తం 4 లోకో కార్లని కలిపి ఇక్కడ ఒక మెట్రో ఎక్స్ప్రెస్ గా తీసుకురానున్నారు. మీకు ఎంఎంటీఎస్ రైలు అనేవి తెలిసే ఉంటాయి కదా, అవి వేగాన్ని ఎలాగైతే అందుకుంటాయో యాక్సలేటర్ ని, ఈ రైలు కూడా వేగాన్ని చాలా తొందరగా అందుకుంటాయి. ఈ రైళ్లు గంటకి 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లో ఇలాంటి సౌకర్యాలు అయితే ఉంటాయో అలాంటి సౌకర్యాలనే ఏసీ, సీసీ కెమెరాలు ఇలాంటివనేవి ఈ వందే భారత్ మెట్రోలో ఉండనున్నాయి. ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్లు అనేవి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వృత్తి వ్యాపార పనులు లేదా ఎక్కువగా ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది కదా. ఎగ్జాంపుల్ కి సికింద్రాబాద్ విజయవాడ ఉంది. ఈ విజయవాడ నుండి సికింద్రాబాద్ కి, సికింద్రాబాద్ నుంచి విజయవాడకి ప్రయాణికుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ హైదరాబాద్ నుంచి విజయవాడ, విజయవాడ నుంచి హైదరాబాద్ కి ఎక్కువగా వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారు అప్ అండ్ డౌన్ చేయడం జరుగుతుంది. మీకు ఈ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. సో అదే విధంగా 2 ముఖ్యమైన ప్రాంతాలని కలుపుతూ ప్రయాణించే రైలుగా ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ ని చెప్పుకోవచ్చు. 100 నుంచి 250 కిలోమీటర్ల మధ్యలో ఉండే 2 ముఖ్యమైన ప్రాంతాలని ఈ రైలు కలపబోతుంది. ఈ ట్రైన్ ఉదయం ఆఫీస్కి వెళ్లి సాయంత్రం ఈవినింగ్ ఇళ్లకి చేరుకునే వారికి చాలా వరకు కన్వీనియంట్ గా ఉండనుంది. ఈ వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైలు అనేవి అందుబాటులోకి వస్తే ముందుగా ఈ రూట్లలో అందుబాటులోకి రావడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. అందులో ఒకటి ఆగ్రా నుండి మధుర, మరొకటి లక్నో నుండి కాన్పూర్, మరొకటి భువనేశ్వర్ నుండి బాలసోర్, ఒకటి తిరుపతి నుండి చెన్నై మధ్యలో అందుబాటులోకి రావచ్చు ఆంధ్రప్రదేశ్ లో. ఇంకా తెలంగాణ విషయానికి వస్తే సికింద్రాబాద్ నుండి విజయవాడ మధ్యలో అందుబాటులోకి రావడానికి అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతాల గుండా వృత్తి వ్యాపార పనులు చేసుకునే వారికి ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనియంట్ గా ఉంటుంది. ఇటు తిరుపతి చెన్నై మధ్యలో అందుబాటులోకి వస్తే చెన్నై తిరుపతి మధ్యలో ప్రయాణించే భక్తులకి ఈ ట్రైన్ చాలా వరకు కన్వీనియంట్ గా ఉండనుంది. అలాగే ఢిల్లీ నుండి రేవారి మధ్యలో కూడా అందుబాటులోకి రావచ్చు. చూద్దాం, తొందరలోనే దీనికి సంబంధించిన ట్రయల్ రన్ అనేది నిర్వహించి ఏదో ఒక రూట్ ని ఫైనల్ చేసి ముందుగా ఈ ట్రైన్ నడపవచ్చు. ఆ తర్వాత అనేక రూట్లలో ఈ ట్రైన్ ప్రారంభించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. వందే భారత్ మెట్రో ఎక్స్ప్రెస్ రైలు ని ప్రారంభించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఈ మెట్రో ఎక్స్ప్రెస్లు అనేవి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని మోర్ రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నైస్ డే.